జోసెఫ్ విజయ్ తలపతి. ప్రజలు తిట్టుకుంటున్నటువంటి రోజులలో విజయ్ ప్రస్తుతం ఉంటున్నటువంటి పరిస్థితి. 41 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి విషయం. జోసెఫ్ విజయ్ కనుక ఇంకొకసారి ఈ మీటింగ్లు, ఈ పబ్లిక్ గ్యాదరింగ్లు, ఈ రాజకీయ పార్టీలోని ఏమైనా తమాషాలు చేస్తే ఆయన ఇంట్లో బాంబు పెడతాని డయల్ 100కి ఒక వార్నింగ్ ఇచ్చాను. ఈ వాడి వేడిలో ఈ కరూర్ సంఘటన తర్వాత తమిళనాట రాజకీయాలు మొత్తం మారిపోయినాయి. డిఎంకే, ఏఐడిఎంకే సైడ్ పోతా ఉన్నాయి. విజయ్ని ఛీ అనే రోజులలోకి తీసుకొచ్చారు. 41 మంది మరణించిన తర్వాత కూడా ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా స్పెషల్ ఫ్లైట్ లో చెన్నైకి వెళ్ళిపోయినటువంటి విజయ్ని ఆ రోజు నుండి ఆయన అభిమానులు కూడా చీ కొడతా ఉన్నారు. అలాంటి నీకు రాజకీయాలు అవసరమా అన్నట్టుగా తమిళ ప్రజలు తిరస్కరిస్తా ఉన్నారు టీవీకే పార్టీ. తర్వాత రాజకీయ రంగు పులుముకొని ఊసరవెల్లిలా మారుతున్నటువంటి అక్కడ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారి మీద విషం జల్లుతూ ఇక్కడ విజయ్ మీద చీమ కూడా గర్వకుండా చేస్తారా?